ఫేక్ కంపెనీస్ లిస్ట్. సో ఒక కంపెనీ జెన్యునా ఫేక్ అని ఎలా చెక్ చేయాలి? సో దానికి సంబంధించిన డీటెయిల్ వీడియో అనేది మనం మాట్లాడుతున్నాం. అయితే దానికంటే ముందు ఒక విషయం మనం చెప్పాలనుకుంటున్నాం. అండ్ ఎప్పుడు కూడాను మనం ఎలా ఉంటుందంటే, నా మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, చాలా మంది కొంత డిసప్పాయింట్మెంట్తో వెళ్తారు మన దగ్గరకు వచ్చినప్పుడు, కౌన్సిలింగ్ కానీ అట్లా. బట్ ఏంటి అంటే, ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ టు వర్క్, ఇట్ వర్క్ అవుతుందని చెప్తాను. ఇఫ్ ఇట్ ఈస్ నాట్, లేదు వర్క్ అవ్వట్లేదు అని చెప్తాను. దట్స్ హౌ ఇట్ ఈస్. ఎందుకంటే చాలా మంది కొంతమంది ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉంటే, ఇప్పుడు వచ్చాను నాకు ఎలాగైనా 100% అంటే ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్, ఒక స్టూడెంట్ వచ్చారు. హీఈస్ వర్కింగ్ విత్ సమ్ ఎక్స్ కంపెనీ అండ్ హిస్ ప్యాకేజ్ ఈజ్ అరౌండ్ 8 lakhs. 8 lakhs మెడికల్ కోడింగ్ మీద చేస్తున్నారు. అయితే తను హీ వాంట్స్ టు మూవ్ టు క్లినికల్ సైన్స్. అయితే ఇక్కడ ఎలా ఉంటుందంటే, తన ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అంటే, క్లినికల్ సైన్స్ మూవ్ అవడానికి ఏంటి వే, ఎలా చేయాలి, ఏం చేయాలి అని చెప్పి తన దగ్గరికి వచ్చాడు. సో తను ఏంటి అంటే, లాంగ్ కెరీర్ గ్యాప్ ఉంది, పాసిబిలిటీస్ కూడా తక్కువ ఉన్నాయి. సో నేనేం చెప్పానంటే, ఇప్పుడు క్లినికల్ సైన్స్ ఉంది, ఈవెన్ మనం కూడా మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, దానికి జాబ్స్ ఇప్పిస్తున్నాము, దాని ప్రాసెస్ కూడా ఉంది. బట్ నేను ఎందుకని స్టిల్ నేను సజెస్ట్ చేయలేదు, వద్దు, ఇప్పుడున్న దాంట్లోనే హయ్యర్ లెవెల్ గురించి ఆలోచించండి. ఎందుకంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఒక డొమైన్ స్విచ్ అవ్వడం అనేది, మనం పాసిబిలిటీస్ అన్ని చెక్ చేసుకోవాలి. ఎట్లయినా నేను డొమైన్ స్విచ్ అవ్వాలి, ఏదో ఒకటి చేసి డొమైన్ స్విచ్ అవ్వాలి, ఏదో ఒకటి చేసి తొందరగా ప్యాకేజ్ తెచ్చుకోవాలి, హైక్ ప్యాకేజ్ తెచ్చుకోవాలి అని చెప్పి రాంగ్ డెసిషన్స్ తీసుకుంటారు. రాంగ్ డెసిషన్స్ కొంతమంది తీసుకుంటూ ఉంటారు. నేను ఏం చేస్తానంటే, ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ రాంగ్, వర్కౌట్ అవ్వదు అంటే అవ్వదనే చెప్పాలి. లేదు అవుతుంది, పర్లేదు, ఇలా చెప్పడం అనేది, ఇప్పుడు ఏంటి అంటే తన ఎక్స్పెక్టేషన్స్ ఏంటండి, ఎలాగైనా బెటర్ ప్యాకేజ్కి వెళ్ళిపోవాలి, వేరే దానికి వెళ్ళాలని ఎక్స్పెక్టేషన్స్ వస్తాయి. ఒకవేళ వర్కౌట్ కాకపోతే వర్కౌట్ కాదనే చెప్పాలి. ఇప్పటికిప్పుడు నా మీద కొంచెం కోపం వచ్చినా, మన కెరియర్ కౌన్సిలింగ్ వచ్చినప్పుడు చాలా మందికి కూడా ఇదే చెప్తా ఉంటాం. అంటే ఇదంటే ఇది కాదు, వాళ్ళకి వర్క్ అయితే వర్క్ అవుతుంది, వర్కౌట్ అవ్వకపోతే వర్కౌట్ అవ్వదు. వచ్చారు కదా, ఒక 15 నిమిషాలు, ఒక 20 నిమిషాలు, లేకపోతే ఒక 5 minutes 10 minutes, వాళ్ళ క్వైరీస్ని బట్టి, కొంతమందికి క్వైరీస్ని బట్టి హాఫ్ 1 hour 40 minutes కూడా తీసుకుంటారు. వాళ్ళ క్వైరీస్ని బట్టి ఏంటి అంటే, వర్కౌట్ అవుతుందో అవ్వదో చెప్పలేం. ఎగ్జాక్ట్గా స్ట్రైట్ టు ఆన్ పాయింట్ మాట్లాడుతాం. అలా కాకుండా వచ్చిన 10-15 నిమిషాలు మళ్ళీ ఖుషి చేయడానికి, హ్యాపీ చేయడానికి మాత్రం నేను ఎప్పుడు ఎవరితో కూడా అలా మాట్లాడను. దట్ ఈజ్ నాట్ మీ. అండ్ మోర్ ఓవర్ దట్ ఏంటి అంటే, ఎప్పుడూ కూడా నేను ఆన్ పాయింట్ వస్తాను, మనం ఏం మాట్లాడుతున్నాము, ఏ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము ఏంటి, అంతే. కొంచెం మోటివేషన్, వాళ్ళకి కొంచెం ఇన్స్పైర్ చేయడానికి ఉన్న రియాలిటీ ఏంటి ఇదంతా చెప్తాను, తర్వాత కంటెంట్ మాట్లాడతాను. ఐ నెవర్ ఆస్క్డ్ ఎనీ వన్ టు ఫాలో మీ. నేను ఎప్పుడు కూడా ఎవరిని ఫాలో అవ్వమని చెప్పను. మీకు ఇష్టం ఉంటే ఫాలో అవ్వండి, నచ్చితే ఫాలో అవ్వండి, లేకపోతే లేదని కొన్నిసార్లు అంటూ ఉంటాను నేను. బట్ మనకి ఓవరాల్ వ్యూ, ఫస్ట్ మనము 40 వ్యూస్తో స్టార్ట్ చేసాం. మన సివైసీ అనేది ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఆల్మోస్ట్ 3.5 years అయిపోతాం. ఇట్ ఈస్ మోర్ దాన్ 2020 జూలై 25th వీడియో అనేది ఫస్ట్ రిలీజ్. ఫిబ్రవరి నుంచి నేను స్టార్ట్ చేస్తే నాకు మాట్లాడడం వచ్చి, నేను అంతా చూసుకొని అన్నీ చేసుకొని, చాలా ఆ, ఈ స్పీచ్ ఎలా ఇవ్వాలి, ఎలా మాట్లాడాలి, పబ్లిక్ స్పీచ్ గురించి క్లాసెస్ విని, ఇంటర్నేషనల్ మోటివేషన్ స్పీకర్స్ వీడియోస్ని ఫాలో అవుతూ ఎలా చేయాలని ఫిబ్రవరి నుంచి స్టార్ట్ చేస్తే, జూలై 25th ఫస్ట్ 2020లో ఫస్ట్ నేను వీడియో స్టార్ట్ చేశాను. ఫస్ట్ వీడియో చేసిన దానికి మా మమ్మీ ఫోన్ నుంచి, మా డాడీ ఫోన్ నుంచి, నా ఫోన్ నుంచి 2-3 జీమెయిల్ ఐడీలు ఉంటాయి. మా మమ్మీ వాళ్ళే అందరు కలిపి వాటిలే నేనే అన్ని దాంట్లో నుంచి లైక్స్ కొట్టుకొని ఫస్ట్ వీడియోకి మనకు వచ్చింది 40 వ్యూస్. మన లేటర్ ఆన్ దాదాపు అంటే 1 lakh వ్యూస్ ఉన్న వీడియోస్ ఆల్మోస్ట్ ఒక 8-9 ఉండొచ్చు. ఒక 70,000-80,000 ఉన్నాయి కూడా అంతే ఉండొచ్చు. ఒక 5-6-7 అట్లా ఉండొచ్చు. ఓవరాల్గా 4,26,000 గంటలు మనం చెప్పిన సజెషన్స్ కానివ్వండి, మనము చేసిన ఇన్ఫర్మేషన్ అనేది, మన ఏదైతే ఉంది ఆన్లైన్లో అంతా ఉంది. అండ్ తర్వాత వచ్చేసి ఆల్మోస్ట్ 10 million వ్యూవర్షిప్ ఉన్న అంటే మనం కెరియర్ గైడెన్స్ స్టార్ట్ చేసినప్పుడు ఎవరు లేరండి. కెరియర్ గైడెన్స్ స్టార్ట్ చేసేవాళ్ళు, ఒకవేళ ఇప్పుడు ఎవరన్నా స్టార్ట్ చేసినా కానీ, దానికి ముందు తర్వాత, నా తర్వాత ఎవరైనా స్టార్ట్ చేసినా, నా ముందు ఎవరైనా స్టార్ట్ చేసినా, ఒక కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తుంది మనవి. అండ్ 10 million వ్యూవర్షిప్ అయితే మనకుంది. అండ్ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ కన్సిస్టెన్సీ. ఓకే, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ కన్సిస్టెన్సీ. అండ్ కన్సిస్టెన్సీ ఇస్ ద కీ టు సక్సెస్.
అండ్ ఎప్పుడైనా కానీ మనము ఇది ఆలోచించాలి. ఇది ఎంత సక్సెస్ఫుల్గా ఎంత కన్సిస్టెన్స్గా నేను ఎలా చేయగలుగుతున్నాను అంటే ఇట్ ఈస్ ఆల్ అబౌట్ మనం గోల్ ఇది ఒక ఇంట్రెస్ట్గా ఒక ఇంట్రెస్ట్ బేస్తో చేస్తా ఉన్నాం. ఇదొకటి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. అయితే ఇక్కడ కంపెనీస్ విషయానికి వస్తే కంపెనీస్ ఫేక్ కంపెనీస్ బ్లాక్ లిస్ట్ అంటే ఎక్సెంచర్ బ్లాక్ చేసిన కొన్ని కంపెనీస్ లిస్ట్ ఆల్రెడీ నేను వీడియో చేశాను. ఒకవేళ చూడకపోతే మీరు మళ్ళీ చూడండి. బ్లాక్ లిస్టెడ్ కంపెనీస్ బై ఎక్సెంచర్. సో ఆ లిస్ట్ ఆఫ్ కంపెనీస్ ఏంటి, సో దాని గురించి మనము డీటెయిల్గా మనం మాట్లాడుకుందాము. ఎక్కువగా హైదరాబాద్ బేస్డ్, బెంగళూరు బేస్డ్ కంపెనీసే ఎక్కువగా ఉన్నాయి ఆ లిస్ట్లో. ఆ కొన్ని లిస్ట్ చాలా ఉన్నాయి, ఆ లిస్ట్లో కొన్ని లిస్ట్ అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దీస్ కంపెనీస్ లిస్ట్ ఆర్ పీడిఎఫ్ విల్ నాట్ బి ప్రొవైడెడ్. నేను ప్రొవైడ్ చేయలేను. సో మీరు ఒకవేళ ఈ లిస్ట్ అనేది మీకు అర్థం కావాలంటే వీడియోని రివైండ్ చేసి వినండి. నేను కూడా 1-2 సార్లు కంపెనీ పేరు విత్ అడ్రస్ చెప్తాను. ఓకే, ఈ కంపెనీస్ ఎక్కువ ఏంటి అంటే చాలామంది జెన్యూన్ కంపెనీస్, సో ఫేక్ ఎక్స్పీరియన్సే కానీ మా కంపెనీ జెన్యూన్గా ప్రొవైడ్ చేస్తుంది అంటారు. ఇక్కడ జెన్యూన్ అనేదే ఉండదు. ఎందుకంటే ఫేక్ కంపెనీస్ అనేది అది ఫేక్, జెన్యూన్ కాదు కంపెనీస్ అనేవి. అండ్ ఇక్కడ ఏంటి అంటే ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టడం అనేది లీగల్ కూడా కాదు. ఎక్సెంచర్ తర్వాత హెచ్సిఎల్ బ్లాక్ లిస్ట్ చేసిన కంపెనీస్. ఇది కాకుండా అసలు కంపెనీ అనేది అంటే ఫేక్ కంపెనీయా కాదా, ఇది ఎవరికి ఉపయోగపడుతుందంటే ఒకటి ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు, కంపెనీ మారుతున్నారు, ఖచ్చితంగా మన కంపెనీస్ లిస్ట్ మనం ప్రీవియస్గా మనకున్న ఎంత 5 years ఎక్స్పీరియన్స్ ఉంది, 6 years ఎక్స్పీరియన్స్ ఉంది అనుకుంటే ఆ 5 years 6 years ఎక్స్పీరియన్స్ ఉన్న అన్ని కంపెనీస్ కూడా మనం చెక్ చేసుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ ఎక్స్పీరియన్స్ కొత్తగా పెట్టాలి అనుకునే వాళ్ళు కూడా కంపల్సరీ చెక్ చేసుకోవాలి. దానికి సంబంధించింది హౌ టు చెక్ ఫేక్ కంపెనీస్, అసలు ఫేక్ కంపెనీ రియల్ కంపెనీ అని తెలుసుకోవడానికి. సో దానికి సంబంధించిన వీడియో ఒకటి చేశాం. సో మనము ఒక టైటిల్ పెట్టాం, ఫేక్ కంపెనీని కనుక్కోవటం ఎలా. సో బేసిక్ ఏంటి అంటే ఈ ప్రాసెస్లు అన్నీ చేసినా కూడా 100% యాక్యురసీతో మనకి ఆన్సర్ అనేది రాదు. మనం ఇంకా ఏం చేయొచ్చు అంటే మనం ఇంకా ఏం చేయొచ్చు, 100% యాక్యురసీతో మనకి ఆన్సర్ రాలేదు, ఇంకా ఏం చేయొచ్చు అంటే మనము లింక్డ్ఇన్లో చెక్ చేసుకోవచ్చు. అప్పటికి కూడా మనం 100% యాక్యురసీతో ఒక కంపెనీ ఫేకా కాదా అని మనం కనుక్కోలేము. అది కూడా ఓపెన్గా చెప్తుంది. అయితే ఇక్కడ మనం ఏంటి అంటే మ్యాక్సిమం ఒక 90% వరకు మనము ఈ అన్ని ప్రాసెస్లు నేను చెప్పిన ఎంసీఏ కానివ్వండి, తర్వాత లింక్డ్ఇన్లో కానివ్వండి, తర్వాత గ్లాస్ డోర్ వీటన్నిటిలో చెక్ చేసిన తర్వాత ఎంసీఏ పోర్టల్లో 90% వరకు మనం కంపెనీ కరెక్టా కాదని తెలుస్తుంది. ఎందుకని ఆ 10% మనం ఫేక్ ఆ కంపెనీ ఫేక్ అని ఎప్పటికీ కనుక్కోలేము? ఎందుకని మీరు అలా చెప్తా ఉన్నారంటే ఎగ్జాంపుల్ చెప్తా. మనము ఒక కంపెనీలో ఒక ఎక్స్ కంపెనీలో కొంత ఎక్స్పీరియన్స్ కొంత డాక్యుమెంట్స్ని ఒక 20,000 ఒక 15,000 లేకపోతే ఒక కొన్ని 30,000 35,000 40,000 పెట్టి కొనుక్కున్న తర్వాత మనము ఆ అంటే ఒక కంపెనీ నుంచి ఆ డాక్యుమెంట్స్ కొనుక్కున్న తర్వాత ఈ ఎక్స్ అనే కంపెనీ నీ ఒక్కడికే డాక్యుమెంట్స్ ఇస్తుందా? ఇవ్వదు. మరి నీతో పాటు ఎంతమందికి ఇస్తుంది? చెప్పలేదు. సో ఆ ఒక 30 మందికి ఇచ్చిందా అనుకుందాం ఎగ్జాంపుల్. ఆ 30 మందిలో 29 మంది మంచిగానే అంటే మంచి సబ్జెక్ట్ వచ్చింది, నేర్చుకొని మేనేజ్ చేస్తుంది. కానీ ఒక పర్సన్కి సబ్జెక్ట్ కూడా రాదు. ఓకే, ఒక పర్సన్కి సబ్జెక్ట్ కూడా రాదు, ఎలాంటి సబ్జెక్ట్ లేదు, సబ్జెక్ట్ రాదు. ఆ పర్సన్ దొరికిపోయాడు. ఇప్పుడు మిగతా 28 మంది ఎవరైతే డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేశారు అంటే డాక్యుమెంట్స్ ఇస్తున్నారు ఆ కంపెనీ నుంచి, ఇతను బ్లాక్ లిస్ట్లో వేస్తారు, ఆ కంపెనీ బ్లాక్ లిస్ట్. దీంతో పాటు ఈ 29 మంది అందరి ప్రొఫైల్స్ కూడా బ్లాక్ లిస్ట్లోకి వెళ్ళిపోయి వీళ్ళందరూ పెట్టుకున్న ఎక్స్పీరియన్స్ కూడా ప్రాబ్లం అయిపోతుంది. సో అందుకనే మనం ఒక కంపెనీని 100% ఇది ఫేకా కాదా అనేది కనుక్కోవడం కష్టం. దిస్ ఈజ్ ద రియాలిటీ. మనం అర్థం చేసుకోవాలి ఈ విషయాన్ని. అలా కాకుండా ఒక విషయం ఏంటి అంటే ఇక్కడున్న పరిస్థితులు వేరు, హైదరాబాద్లో ఉన్న సిచ్యువేషన్స్ వేరు, బెంగళూరులో ఉన్న సిచ్యువేషన్స్ వేరు, మళ్ళీ యూఎస్లో ఉన్న సిచ్యువేషన్స్ వేరు, యూకే ఆర్ కెనడాలో ఉన్న సిచ్యువేషన్స్, ఆస్ట్రేలియాలో ఉన్న సిచ్యువేషన్స్ వేరు. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎక్స్పీరియన్స్ పెట్టుకొని నేను యూఎస్లో జాబ్ అంటే యూఎస్కి వెళ్ళి అక్కడ చేసి మళ్ళీ ఇక్కడ నేను అక్కడ జాబ్ తెచ్చుకోవచ్చు అంటే 100% యూఎస్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్, చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడంటే కొంచెం కష్టమవుతుంది ఉద్యోగం తెచ్చుకోవడానికి. బట్ సమ్ టైమ్స్ ఒక్కొక్కరు త్రీ జాబ్స్ 4 జాబ్స్
4 ఉద్యోగాలు 5 ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అక్కడ ప్రొఫైల్ పెట్టుకుంటారు, ఉద్యోగం తెచ్చుకుంటారు, అక్కడి నుంచి ఇక్కడికి ఆ ల్యాప్టాప్ అనేది పంపిస్తారు. వర్క్ మొత్తం ఇక్కడ చేస్తారు, వీనికి 1 లక్ష ఇస్తారు, ఒక 4 లక్షలు 5 లక్షలు అంటే వాళ్ళ డాలర్స్ సంథింగ్ 4,000 5,000 6,000 డాలర్స్ ఏదో వస్తాయి. ఒక 3 4 లక్షలు వస్తాయి, 1 లక్ష ఇస్తే 2 లక్షలు 3 లక్షలు వాళ్ళకి మిగులుతాయి. ఇలా ఒక్కొక్కరు 3 జాబులు చేసేదానికి కూడా పాసిబిలిటీస్ ఉంటాయి, అలా చేస్తున్నారు కూడా. నాకు తెలిసిన వాళ్ళు కూడా చేస్తున్నారు. సో దిస్ ఇస్ ద రియాలిటీ. సో మనం ఏంటి అంటే ఎప్పుడైనా ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. అందుకనే మ్యాక్సిమం ట్రై చేయండి, ఒక కంపెనీ కరెక్టా కాదా అని అన్ని చెక్ చేసుకోండి. బట్ స్టిల్ డు నాట్ గో విత్, ఇఫ్ యూఆర్ కీపింగ్ డైరెక్ట్ ఓపెన్ చెప్తున్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్ పెట్టడమే కరెక్ట్ కాదు. ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్ పెట్టడమే కరెక్ట్ కాదు. మీకు ఆప్షన్ లెక్క పెడతా ఉంటే డు నాట్ గో విత్ ఎంఈస్ 100%, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. ఇది ఒకసారి ఆలోచించి ముందుకెళ్ళండి, అలాగే ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు మంచి టైము, ఫిబ్రవరి టు జూన్ జూలై కాల్స్ బాగా ఎక్కువ ఉండే టైం కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసి ప్లాన్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.